మా హస్బెండ్ క్యాప్ కింద పడేసాడు దక్షిత్ గార్డెన్లో. వచ్చి తీస్తే క్యాప్ మీద చూడండి ఎవరున్నారు, స్నేహిల్. ఓ మై గాడ్. బుజ్జి నీ గెస్ట్ హర్షం. సో జర్నీ స్టార్టెడ్ అండ్ నిన్న మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం బాగానే తగ్గింది. అసలు నిన్నైతే ఆ బోట్ రైడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వెళ్ళి చూద్దాము, బాగా హెవీ రెయిన్ ఉంటే స్టాప్ అవుదాం అన్నట్టు అనుకున్నాం. బట్ నేను అంత బాగా ఇప్పటి వరకు ఈ 3 days సూపర్ సపోర్టివ్గా ఉన్నాయి. క్లైమేట్, పిల్లలు, ఎవ్రీథింగ్. ఈ రోజు ఫుల్ వర్షం అయితే యాజ్ ఆఫ్ నో తగ్గలేదు. ఈరోజు ఫుల్ రెయిన్ చూపిస్తుంది. సో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ రోజు వెళ్తున్న మెయిన్ ప్లేస్ వచ్చేసి సాల్స్బర్గ్ అనమాట. అండ్ ఇంకొకటి 5 fingers పాయింట్ అని ఒకటి ఉంటుంది, పైకి వెళ్ళాలన్నమాట. అది హాల్స్టాట్లో కదా. సో హాల్స్టాటా? అది హాల్స్టాట్లో అది. ఓకే. సో సాల్స్బర్గ్ లో ఇంకొక పాయింట్ ఉందా లేదా? పాయింట్స్ అంటే హిల్ స్టేషన్ లోపల విత్ ఇన్ సిటీ చూద్దాం. సిటీ వ్యూ ఒకటి, ఒక ఫోర్ట్ ఒకటి ఉంది, తర్వాత ఒక చిన్న గార్డెన్ పార్క్ కోసం ఏదో ఉంది. సో మెయిన్ ప్లేసెస్ అవి చూసుకొని పెట్టుకున్నాము. ఈ రోజు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జి? ఫస్ట్ అదే క్యాజిల్ దగ్గరికి వెళ్తున్నాం. సో క్యాజిల్ దగ్గరికి వెళ్తున్నాము. అదేలే ఫోర్ట్కి వెళ్తాము. అక్కడ సిచ్యువేషన్ వర్షం బట్టి, లేదంటే సిటీ టూ తిరగాలంటే కొంచెం వాక్ చేయాలి బయట కాబట్టి ఇప్పుడు చేసుకొని కార్ ఎక్కడైనా పార్క్ చేసుకొని అన్ని తిరగడమే. వీలైనంత వరకు చూడాలి. మాకు సాయంత్రం వరకు ప్లెంటీ ఆఫ్ టైం. షాపింగ్. ఎస్, మేము వచ్చాక షాపింగ్ చేయలేదు. అండ్ ట్రిప్ వాజ్ గోయింగ్ వెరీ గుడ్ అండి. మేము అస్సలు అంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది భయపడ్డారు పిల్లలతో ఎలా చేస్తారు ఏంటి అని. అండ్ ఇంకొకటి, పిల్లలు ట్రిప్లో సిక్ అయిపోయినా ఎలాగా. అఫ్ కోర్స్ మెడిసిన్స్ అన్ని క్యారీ చేసాము. బట్ టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్ ఇప్పుడు వరకు అంతా పర్ఫెక్ట్ ఫైన్గా. అంటే మేము అన్ని ప్రికాషన్స్ అలానే తీసుకున్నాము. జాకెట్స్ కానీ, హెడ్ క్యాప్స్ కానీ, ఎక్కువ స్ట్రెస్ అవుట్ అవ్వకుండా ఆరామ్సే. మేము ఫస్ట్ టైం ముందే అన్ని ఫిక్స్ చేసుకున్నాం. హర్రీగా లేవడం, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ప్లేసెస్ చూసేయాలి, ఇలాంటి హర్రీ వద్దు అనుకున్నాం. ఆరామ్సే లేస్తున్నాము, పిల్లలకి హ్యాపీగా ఫీడ్ చేసుకుంటున్నాం, మాకు నచ్చింది మేము తింటున్నాం, పిల్లలకి వండుకుంటున్నాం, బాక్స్ పెట్టుకుంటున్నాం, అన్నీ సర్దుకుంటున్నాం, నీట్గా రెడీ అవుతున్నాం, బయటకు వస్తున్నాం. ఎవ్రీడే 12 మినిమం టైం అనమాట. అంతకన్నా ముందు 10-11 ఇంపాసిబుల్, అసలు రాలేదు. అండ్ ప్లేసెస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నాం. అలానే హ్యాపీగా ఉంది, అంటే చాలా రిలాక్స్డ్గా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ చెప్పాలి, ఎవరైతే రెస్ట్ లేకుండా చూస్తున్నారు, తిరుగుతున్నారు అనుకున్నారో, నా వరకు రెస్ట్ అంటే మైండ్కి. ఫిజికల్గా రెస్ట్ వేరు, మైండ్ ఫిజికల్గా. ఇప్పుడు కొంతమంది అన్నారు, ఒకళ్ళిద్దరు, ఒక 1 week ఉన్నప్పుడు పెట్టుకున్నప్పుడు అదేదో ఇంట్లో ఉండొచ్చు కదా అని. నేను చిన్న డిఫరెన్స్ చెప్తాను మీకు. ఇంట్లో ఉన్నాం అనుకోండి, తను ఆఫీస్కి వెళ్ళాలంటే మిగిలిన A to Z వర్క్స్, ఇంట్లో క్లీనింగ్ అని, బట్టలు వేసుకోవడం, మడత పెట్టుకోవడం, సర్దుకోవడం, వండుకోవడం, తినడం, తోముకోవడం, ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఎటొచ్చి ఏంటంటే దక్షిత్ని కీటాకి పంపకపోతే ఆ పొద్దున్న లేవడం స్ట్రెస్ తప్ప మిగిలిన వర్క్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అండ్ స్లీప్ కూడా డే టైంలో పిల్లలు ఇద్దరు పడుకుంటేనే మేమిద్దరం పడుకోగలుగుతాం తప్ప వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు చిన్న చిన్న నాప్స్ వేసిన. అండ్ దక్షిత్ ఇంకొకటి, వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉంటే వీకెండ్స్ అసలు పడుకోడు డే టైంలో. మార్నింగ్ లేట్గా లేస్తాడు, ఇంకా నైటే పడుకుంటాడు. మళ్ళీ వాడందరికి కషి కూడా సరిగా పడుకోదు, అందుకే చిన్న చిన్న నాప్స్ వేస్తుంది. సో మా సిచ్యువేషన్ కంప్లీట్గా మా వరకు తెలుసు, అంటే మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అండ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మాకు ట్రావెలింగ్ అంటే ఇష్టము, పిల్లలు ఎలా సపోర్ట్ చేస్తారు ఏంటని చూడాలి. అండ్ ఈ బ్రేక్ ఎందుకు అంటే మైండ్కి చాలా రిలీఫ్ ఇస్తుందండి. రెగ్యులర్ ఒకటే వర్క్ చేసి 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 మైండ్కి అలసట వచ్చేస్తుంది. పొద్దున్న అదే లేవడం, వండుకోవడం, తినడం, పనులు చేసుకోవడం, పడుకోవడం ఫాస్ట్గా. సో ఇవన్నీ మైండ్కి స్ట్రెస్ అనమాట. సో ఇలా వస్తే రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ట్రిప్లో ఈ నేచర్ ప్లేసెస్ చూసి అసలు అంటే ఇంత హ్యాపీగా బెడ్కి, ఇంత హ్యాపీగా వెకేషన్ పెళ్ళైకి ఇయర్స్లో మేము ఎప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు. అంత బాగుందన్నమాట. నేచర్కి చాలా క్లోజ్గా వచ్చాము. సో అంతా అనుకున్నట్టు కన్నా ఎక్కువ బాగా జరుగుతుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. మా గ్లోయింగ్ ఫేసెస్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా మంచి ఫొటోస్ కూడా దిగుతున్నాం ఎవ్రీ లొకేషన్లో టైం తీసుకొని. సో అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, రీల్స్ అవన్నీ. సో మేక్ ష్యూర్ యూ ఫాలో మీ దేర్. యాక్చువల్లీ ఇలాగే ఎవ్రీడే స్టార్ట్ అవుతామా, పొద్దున్నే లేస్తుంది మేడము.
ఇదిగోండి ఇలా ఎక్కగానే పడుకుంటుంది డెస్టినేషన్కి. ఎవ్రీ టైం కార్లో ఎక్కిన వెంటనే పడుకుంటుంది. అది మాకు చాలా హెల్ప్ అయింది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ అయితే చెప్తాం అనుకున్నాను, నిద్ర ఒక్కటే కొంచెం అటు ఇటు అవుతుంది. ఇప్పుడు ఓకే 2 days నుంచి బాగానే సెట్ అయింది, ఎందుకంటే నైట్ కొంచెం ఎర్లీగా వచ్చేస్తున్నాం ఇంటికి. సో ఫాస్ట్గా పడుకుంటున్నాం. మార్నింగ్ కూడా కంగారు లేకుండా లేస్తున్నాం. ఇనీషియల్గా వచ్చిన 1-2 days అయితే కొంచెం హెక్టిక్గా ఉంది, ఎందుకంటే అషిత మరి కొత్త ప్లేస్ వల్ల ఏమో తెలియదు కానీ మధ్యలో లేవడం, అస్సలు పడుకునేది కాదు, ఆడుతూ ఉండేది. అలా కొంచెం స్లీప్ లాగ్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ ట్రిప్లో మేము దక్షిత్కి నైట్ కంప్లీట్ మిల్క్ మానేసాము. ఆల్మోస్ట్ 4 days అయింది దక్షిత్ నైట్ మిల్క్ తాగి. పళ్ళకి మంచిది కాదని ఆ ట్రిప్లో ప్లాన్ చేద్దాం అన్నట్టు మానేసాము. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలన్న ఇబ్బంది ఉండదు, నైట్ సరిగ్గా పడుకోకపోతే డే టైంలో పడుకుంటారులే అన్న ఫీలింగ్. అండ్ బుజ్జి ఇంకోటి ఏంటి బుజ్జి చేంజ్ చేసాం అనుకున్నాం, దక్షిత్ మిల్క్ మానేసాడు. ఇంకొకటి ఏదో అనుకున్నాను, ఇంకోటి ఏదో ఎస్, అసలు టీవీ లేకుండా కంప్లీట్గా 4-5 days నుంచి టీవీ అనేది లేకుండా ఓన్లీ మీరు నలుగురమే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సో చాలా జరుగుతుంది. చూడండి ఎలా పడుతుందో, బ్యాక్ కెమెరా గురించి చూపిస్తాను. సో హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కదా, అండ్ బయట ఆ రోజు హెవీ రెయిన్ అండి. సో వర్షంలో మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసాం, ఆ డే ఎలా స్పెండ్ చేసాం అనేది కంప్లీట్గా ఈ వ్లాగ్లో చూస్తారు. ఇది కొంచెం నేచర్కి కాకుండా ప్లేసెస్ విజిట్ లాగా ఉంటుందన్నమాట ఈరోజు వెళ్ళే సాల్స్బర్గ్ ట్రిప్ అయితే. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటాయి అండ్ మీకు కూడా నచ్చుతాయి. సో వాచ్ అండ్ ఎంజాయ్. ఇదేంటి ఓల్డ్ సిటీ ఆఫ్ సాల్స్బర్గ్, నిజంగానే అలానే ఉంది విజయ్. హౌసెస్ అవన్నీ, ట్రైన్స్ లేవమ్మా ఇప్పుడు. ఈ లైన్స్ అన్ని బస్సెస్కి, ట్రైన్కి కాదు. ట్రామ్ అనుకుంటున్నాడు ఆడు పైన లైన్ చూసి. అది ఎలక్ట్రిక్ బస్సే కదా విజయ్. ఎలక్ట్రిక్ బస్ అంటే కంప్లీట్గా ఇంకా ఫ్యూయల్తో ఉంటుందా, ఫ్యూయల్ కాన్సెప్ట్? ఇప్పుడు బ్యాక్ బస్ ఎలక్ట్రికల్ కదా ఇది. ఎలక్ట్రిక్ పైన అవైలబుల్ పైన ఉంటే దాంతో నడుస్తుంది. రెండు ఇస్తాడా బస్ తయారు చేసినప్పుడు? ఎలక్ట్రిక్ బస్ నానా ఇది? వాడు ఆగాడు మన కోసం. నేను ఆడమన్నాను, ఆడేం నాకు ఇచ్చాడు. వీళ్ళు నిజంగా బుజ్జి, వీళ్ళలో నాకు బాగా నచ్చుతుంది. బేసిక్గా ఇక్కడ ప్రియారిటీ బాగా ఇస్తారే, పిల్లలున్నా నడిచేవాళ్ళన్నా యూ కెన్ గో అన్నట్టు ఆగుతారు. బాగా అనిపిస్తుంది ఇక్కడ. డిఫరెంట్గా ఉంది బుజ్జి ఊరు. యాక్చువల్గా మేము వెళ్ళే కిలోమీటర్స్ చాలా తక్కువ ఉంది, కానీ టైం ట్రాఫిక్ లోకల్లో తిరగడం చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ సిస్టమ్ ఎక్కువ ఉంది బుజ్జి. ఫోర్ట్ అదేనా మనం వెళ్ళాల్సింది. ఏ బ్రిడ్జ్ అది, నేను అనుకున్న బ్రిడ్జ్. దగ్గరే ఉంది. వర్షం కూడా ఆగింది. ప్రియానా హలో. సో మేమైతే వచ్చేసాము. పార్కింగ్కి చాలా దూరం వచ్చామన్నమాట. అండ్ ఈ బిల్డింగ్లో 4 floors దిగాక పార్కింగ్ దొరికింది. అస్సలు ఖాళీ లేదు, ఎక్కడ ఏ పార్కింగ్ ఖాళీ లేదు. వెళ్ళడం, ఫుల్ అవ్వడం, రావడం ఇక్కడే చాలా టైం పట్టేసింది మాకు. అండ్ వర్షం కూడా లైట్గా ఆగింది, బట్ అన్నీ చాలా దూరంగా ఉన్నాయి మేము చూడాల్సిన ప్లేసెస్. ఈ పార్కింగ్లో పెట్టి అవంతా త్రూ వాక్. ఈరోజు మంచి వాకింగ్ అవుతుంది. ఎవ్రీడే 5 kilometers అన్న నడుస్తున్నాము. ఈరోజు కూడా మోస్ట్లీ అంతే. మంచిగా క్యాలరీస్ అన్నీ బర్న్ చేస్తున్నాం బాగానే. ఇంటికి వెళ్ళాక వెయిట్ చూడాలి ఎంత అవుతుంది, ఎంత తగ్గుంటామో. సో ఎస్, ఎక్కడైనా ఒక డెస్టినేషన్కి వెళ్ళాక మీతో మళ్ళీ మాట్లాడతాను. అషిమా ఏం తింటున్నావు? గ్రేప్స్ తింటున్నావా? తిన్నావా? అషిమ ఇప్పుడే లేచింది, డాడీ కోసం వెయిటింగ్. మేము అంబ్రిల్లాస్ మర్చిపోయాం. నో దక్షిత్, నువ్వు బాగున్నావులే. విషి ఇక్కడ ఇదిగో దక్షిత్. విషి మన కోసమే తగ్గింది. సో అదే అనమాట ఫోర్ట్. పైకి వెళ్ళాలి మనం. ఇదంతా వాక్ చేసుకొని వెళ్ళాలి. ఒకళ్ళని అడిగే వెళ్ళాలని.
చెప్పారు. సో వెళ్దాం పదండి. ఫోర్టే సేఫెస్ట్ ప్లేస్ ఇప్పుడు మనకి వర్షంలో. అఫ్కోర్స్ వర్షం లేదు ఇప్పుడు, బాగానే తగ్గింది. బుజ్జి ఇక్కడ ఏదో ట్రామ్, చిన్నపాటి ట్రామ్ లాంటిది ఏదో ఉంటుంది అనుకుంటా పైకి వెళ్ళడానికి. దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఐ గెస్. ఇదా అదా ఫోర్ట్కి వెళ్ళడానికి? ఆయన టేక్ రైట్ అన్నాడు స్ట్రైట్ తర్వాత. ఫైనలీ ఆఫ్టర్ ఎ వాక్ వి కేమ్ హియర్. పైకి వెళ్తాం అనుకుంటా. బుజ్జి ఇదంతా పార్కింగ్ ఉంది బుజ్జి. అవునా, ఓకే. ఇదే లోపల నుంచి అనుకుంటా ఫోర్ట్కి ఎంట్రన్స్. బాగుంది వ్యూ. ఎస్ మేబీ ట్రూ బుజ్జి. ఇందాక మనం వచ్చింది వాక్వే అనుకుంటా. అదంతా వాక్ చేసుకుని వెళ్ళాలి. కేబుల్ కార్ ఆప్షన్ ఉంటుంది, మనం దానికి ఎత్తుకుందాం. పిల్లల్ని వేసుకొని ఈ కెనాట్. అందులో క్లైమేట్ బాగాలేదు కదా ఇప్పుడు కూడా. క్లైమేట్ ఈ సపోర్టివ్ చూసావా, మనం కార్తీక్ బయటకు వచ్చేంత వరకు అదే ఇప్పుడు తగ్గింది. సో అది కేబుల్ కార్ ఆప్షన్ అనమాట. కనిపించిందా మీకు? సో ఇటు నుంచి ఇలా నడుచుకొని వచ్చాక అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కడానికి టికెట్ తీసుకోవాలి. పైకి ఉంది బుజ్జి. నాకు పళని వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది. పళనికి అల్లనే ఎక్కాం కదా. సో ఇక్కడికి కేబుల్ కార్ టికెట్ తీసుకోవాలి. వెళ్ళు, ఇన్ఫో ఉంటుంది ఇక్కడ. పైకి తీసుకెళ్ళిపో. సో టికెట్ తీసుకుంటున్నారు. అండ్ 18 euros పర్ హెడ్ అనమాట టికెట్. అంటే దగ్గర దగ్గర 1700 అలా పడుతుంది పర్ హెడ్ టికెట్. అండ్ ఓన్లీ 4 టికెట్ అయితే 11 euros. మేము రోప్ కార్ వెళ్తున్నాం కాబట్టి 18 euros. అండ్ మేము వెళ్ళిన ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి స్టాలర్స్ అలౌడ్ అండి. అందుకే మేము బతికిపోయాము. లేదంటే పిల్లల్ని అంతంత దూరం నడిపించడం, భుజాల మీద మోసుకోవడం చాలా కష్టమవుతుంది. మీరు వీడియోస్లో చూస్తుంటే నేను స్పెసిఫిక్గా ఎవ్రీ ప్లేస్కి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చున్నాను ప్రైస్తో సహా. అండ్ ఇక్కడ రోప్ కార్ పైకి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాక్ వే కూడా వెళ్ళొచ్చు అనమాట. మీరు ఒక 5-6 euros పర్ హెడ్ సేవ్ చేయాలనుకుంటే బై వాక్ వెళ్ళొచ్చు. బట్ చాలా స్లోపీగా ఉంటుంది. దిగేటప్పుడు ఓకే, కానీ ఎక్కేటప్పుడు చాలా కష్టం. ఎస్పెషల్లీ కిడ్స్తో ఉన్న వాళ్ళు బెస్ట్ థింగ్ అనమాట. లెస్ దాన్ 1 minute మీరు పైకి వెళ్ళిపోతారు. అండ్ నాకు సేమ్ పళనిలో ఇలానే ఒక రోప్ కార్ ఉంటుంది అనమాట పైకి టెంపుల్కి వెళ్ళడానికి. నాకు అదే గుర్తొచ్చింది. అండ్ ఈ గ్లాస్ నుంచి అంత సీనిక్గా లేదు, కానీ పైకి వెళ్ళాక వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చూసారా 2 way ఇంకొకటి రోప్ కార్ వస్తుంది అనమాట కిందకి. ఇటు ఏదో ఉంది బుజ్జి, ఇటు డిన్నర్కి. బేసిక్గా డిన్నర్కి అంట ఇటు. జస్ట్ వెళ్తే పాయింట్ చూసి రావచ్చు. కిందకి వెళ్ళాలనుకుంటా. లైట్గా జస్ట్ పానోరమిక్ వ్యూ అంతే. ఇక్కడ రెయిన్ పడుతుంది కానీ అందుకే వ్యూ క్లియర్గా లేదు. రెయిన్ పడకపోతే వ్యూ చాలా బాగుండేది. సో ఇది అనదర్ సైడ్. ఇక్కడ కూడా మంచిగా లంచ్ చేసేవాళ్ళం. వర్షం పడి అంత క్లోజ్లో ఉంది. వ్యూ అయితే ఆసమ్ ఉంది. వావ్, కమ్ డాడీ, కమ్ కమ్ కమ్. బుజ్జికి లంచ్ చేస్తే భలే ఉంటుంది బుజ్జి ప్లేస్లో. ఎంత బాగుందో ప్లేస్ చూడు కదా. బాగుండేది. అటు వెళ్ళి చూద్దాం. మనం ఇంకా పైనుంచి కూడా చూడొచ్చు వ్యూ. ఇక్కడ కూర్చొని లంచ్ చేస్తే వావ్. అటు కూడా మొత్తం కనిపిస్తుంది. వావ్, చూస్తావా? అసలు వర్షం పడకపోతే ఇంకా చాలా క్లియర్గా ఉండేది బుజ్జి.
మనం ఆ గ్లోబ్ నుంచి వచ్చాం, విజయ్ అక్కడి నుంచి వచ్చాం మనం. రక్షిత్ హాయ్, బాగుందా? దిస్ ఈజ్ అనదర్ సైడ్. లోపలికి వచ్చేసాం. పైకి వెళ్ళడానికి లిఫ్ట్. స్టేర్స్ ఉన్న వాళ్ళకి బయట స్టేర్స్ ఉంటాయి. మనం చెప్పు. సో అక్కడి నుంచి చూసాం అండ్ ఇక్కడ నుంచి చూస్తున్నాం వ్యూ సిటీ మొత్తం. మేము ట్రిప్కి స్టార్ట్ అయినప్పుడు మీకు చెప్పాను కదా, ట్రిప్కి వెళ్దామా లేదా ఆగిపోదామా అని అనుకున్నాం, ఎందుకంటే వర్షం చూపిస్తుంది అని చెప్పి. ఆ వీక్లో ఆ రోజు ఈ రోజు పర్టికులర్గా ఫోర్ట్కి వెళ్ళే రోజు చాలా రెయిన్ ఉందండి. మార్నింగ్ స్టార్ట్ అయింది, అసలు ఈవినింగ్ వరకు అస్సలు అంటే అస్సలు ఆగలేదు. మేము ఆ వర్షంలోనే తిరిగాము చాలా సేఫ్గా సెక్యూర్గా. అండ్ ఈ ఫోర్ట్ చూడడానికి పైన వ్యూ లోపల కొన్ని తెలుసుకోవడానికి బాగుంది. ఎవరైతే ఇలా ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అనమాట. ఇన్ఫర్మేషన్ రిలేటెడ్. మాకు కిడ్స్తో నుంచొని అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అంత టైం స్పెండ్ చేయలేకపోయే వాళ్ళం, ఎందుకంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా. జస్ట్ చూసి వచ్చేయడమే అనమాట. హిస్టరీ తెలుసుకోవాలంటే వికీపీడియాలో కూడా చదువుకోవచ్చు. సో ఇక్కడ నేను హిస్టరీస్ అలాంటివి ఏం చెప్పట్లేదు, బట్ వర్త్ అనమాట చూడడానికి. లోపల అదంతా కొంచెం బాగానే అనిపించింది. అండ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. ఈ ఫోర్ట్లో లోపల కొన్ని చెప్తూ ఉన్నారు, దీని హిస్టరీ ఎలా క్రియేట్ అయింది అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఫర్దర్గా వీడియోలో చూడండి, ఇంకా బాగుంది. అరౌండ్ 1800 చాలా ఓల్డ్ అనమాట. అప్పటి రాజు పడుకున్న ప్లేసెస్, అప్పట్లో రూమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చూపిస్తాను చూడండి. గురిపెట్టి వేసాడు. ఫోర్ట్ లోపలే ఒక పర్టికులర్ ప్లేస్లో అందరూ లంచ్ అది తింటున్నారనమాట. బయట వర్షం కదా, ఇంక అప్పుడే మేము కూడా ఆపి పిల్లలకి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొచ్చాను అనమాట. ఆ రోజు టమాటో పప్పు చేశాను. అండ్ అషి అస్సలు ఈ మధ్య ఫుడ్ అస్సలు సరిగా తినట్లేదు. ఎస్పెషలీ ఇలా పప్పు కానీ ఇలాంటివి ఏదైనా అయితే అస్సలు తినట్లేదు అనమాట. చాలా కష్టపడి టైం తీసుకొని పెట్టాల్సి వస్తుంది. ఇలా వద్దంటే వద్దని తలకి ఊపేస్తుంది. చాలా బతిమలాడి కొంచెం పెట్టాను అనమాట. ఇంకా దక్షిత్కి కూడా పెట్టేసి ఇంకప్పుడు మేము తిరగడానికి వెళ్ళాం. మేము కూడా కొంచెం ప్లాన్డ్గానే వచ్చాము. వర్షం వస్తుంది కదా, ఎక్కడేముంటాయో తెలియదు అన్నట్టు. ఇది లైమ్ ట్రీ అంటే 200 years ఓల్డ్. భలే ఉంది అసలు. అండ్ స్టాలెస్ ఒక ప్లేస్లో పెట్టుకొని పైకి వెళ్ళాలన్నమాట. పైన తిరిగేది చాలా ఉంటుంది. ఇంక పిల్లల్ని మనం ఎత్తుకొని మొత్తం పైన చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ బై వాక్ చూడాలన్నమాట. స్టాలెస్ వెళ్ళవు త్రూ స్టెప్స్ కాబట్టి. అండ్ ఇక్కడ ఈ ఫోర్ట్ ఎలా క్రియేట్ అయింది అనేది ఒక చిన్న స్టోరీ చాలా మంచిగా యానిమేటెడ్గా తీశారు. 370sలో స్టార్ట్ అయిందనమాట. అంటే 370లో ఈ ఫోర్ట్ స్టార్ట్ అయింది. సో ఎలా ఎప్పుడెప్పుడు ఏ ఇయర్ ఎలా డెవలప్మెంట్ చేశారు అనేది ఒక చిన్న బిట్ వీడియో ఉంది. సో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓ అలా ప్లాన్ వేసారు అప్పుడు కట్టాలని. నిద్రపోతున్నాడు. అవుటర్ అంతా ఆయన కట్టారు. 1200 కదా. సంవత్సరం ఎలా పెట్టారు. ట్రామ్
ఇక్కడ బాగా వాటర్ ఏమొస్తారా కింద ఒకటి క్లోజ్ ఉంది బాగా, నేను చూసాను. 15-19 సాల్స్బర్గ్ నుంచి వచ్చారా? ఇదే సాల్స్బర్గ్. మోడిఫికేషన్స్ చిన్న చిన్న మోడిఫికేషన్స్. అది చూసి ఫైన్ చేసి యుద్ధానికి వచ్చారు. మరి అయిపోయిందా? రక్షిత్ ఏంటది 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 ఇటు రక్షిత్, వాట్ ఈస్ దాట్? ఇచ్చుడు సో చూసారు కదండి, చాలా డీటెయిల్డ్గా నాకు బాగా అనిపించింది అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఏ మోడిఫికేషన్ జరిగింది, ఎలా ఏంటి అన్నది కంప్లీట్గా ఉంది. అండ్ ఇక్కడ కంప్లీట్ ఫోర్ట్ వ్యూ అనమాట, సరౌండింగ్ అదంతా. అండ్ ఇక్కడ మోస్ట్లీ నాకు నచ్చింది ఏంటంటే అంతా జర్మన్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లో చాలా రేర్గా ఉంటుంది అనమాట. మనం కావాలంటే టైం తీసుకొని అవంతా ట్రాన్స్లేట్ చేసుకొని మాత్రం చదవగలుగుతాము. అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 డే కంప్లీట్గా ఇక్కడే పడుతుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఒక ఫోన్ లాంటిది తీశారు కదా, సో ఆ పర్టికులర్ దానికి మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే అందులో మనకి కాన్వర్జేషన్ అంతా జర్మన్లో చెప్తారనమాట. అంటే దాని స్టోరీ బిహైండ్ వస్తూ ఉంటుంది ఫోన్లో. అండ్ ఇదేనండి అప్పట్లో రాజు, అంటే ఆ ఫోర్ట్కి రాజు అందులో ఉండేవాడు అనమాట. ఆ రూమ్ అసలు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్గా ఉంది అసలు. బెడ్రూమ్స్, బాత్రూము మీకు చూడండి వీడియోలో, నాకు భలే అనిపించింది. ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదన్నమాట. వావ్, నిజం బుజ్జి ఇలాంటివి చూస్తే భలే భయం వస్తుంది నాకు. నాకు భలే అనిపిస్తుంది. సినిమాలో చూస్తాను రాజులు, చాలా ఓల్డ్ కదా, భయం వేస్తుంది నాకు చూడ్డానికి. చంద్రముఖి లాంటి సినిమాలు చూసి ఒకలాంటి భయం, కిలా అంతే. అష్మా ఏంటిది, ఏంటి అష్మా? ఆ రూమ్ నుంచి ఆ రూమ్కి డోర్ చూడు బుజ్జి. అవును, మరి వాళ్ళు అంత చిన్నగా ఉంటారా? అంత చిన్నగా ఉంది డోర్ కదా. బెడ్ చాంబరా? కాదు, ఇది బెడ్ చాంబర్ అంటే బెడ్. ఇది కంప్లీట్గా స్లాఫ్ అండ్ జిమ్మరా? అప్పట్లోనే వెరైటీగా ఉంది. అప్పట్లో కూర్చొని ఎప్పుడు అప్పుడు ఏమోలే అప్పటికి ఇది కన్స్ట్రక్ట్ చేశారో లేదో. ఇది డ్రెస్ చేంజ్ అంట మేబీ. అవునులే, సపరేట్ రూమ్స్ లేవు కానీ వీఆర్ నాట్ ఎలౌడ్ అంట. అక్కడ ఏదో ఇంకొక రూమ్ ఉంది, మేబీ అదే ఉంటుంది. అప్పట్లో కిచెన్ భలే ఉంది. పిజ్జా అంట. గరిటెలు తిరుగుచి ఎంత ఫ్లాట్గా రక్షిత ఏంటది రెసిపీ అలా ఏంటది రక్షిత్ ఏంటది? కిచెన్, అది కిచెన్, అది దట్ ఇస్ కిచెన్. దా
లక్షి లక్షి వద్దా? ఓకే వచ్చేయండి. ఫోర్ట్ లోపల ఇంకా చాలా ఉంటుందండి. వాళ్ళు యుద్ధానికి యూజ్ చేసిన డ్రెస్సెస్, ఎవ్రీ సెంచురీలో యూజ్ చేసిన డ్రెస్సెస్, వాటి ప్యాటర్న్స్, వెపన్స్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా షూట్ చేయలే. పైనుంచి ఇది ఒక వ్యూ అనమాట. హలో, సో మా ఫోర్ట్ టూర్ అయిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా ఓల్డ్ది బిల్డింగ్. మేము అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూసి నాకైతే బాగుంది. అంటే కిడ్స్తో ఉన్న వాళ్ళకి అంత సజెస్టబుల్ ప్లేస్ ఏం కాదు. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి టికెట్ కొనుక్కొని పై దాకా వచ్చి ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మనకి లిఫ్ట్స్ ఫెసిలిటీ ఉండదు. మెట్లకి అన్నీ తీసుకొని చాలా కష్టంగా. ఇంకొకటి, ఇంత చిన్నపిల్లలతో ఏంటంటే మనం ఎక్కువ టైం కేటాయించలేము. మేము పైకి నడుచుకుంటూ వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని. సో ఆయాసం, అండ్ అక్కడ నుంచొని అక్కడ ఇంగ్లీష్ ఎక్కడ ఉంది ఎత్తుకొని, కొన్ని చోట్ల ఇంగ్లీష్ లేదు. సో అవన్నీ చదువుకొని ఏది ఏంటి అనేది కొన్ని చూస్తే తెలుసు. ఇప్పుడు కిచెన్, వాష్రూమ్స్, బెడ్రూమ్స్ అన్నీ తెలుస్తాయి కొన్ని వర్డ్స్. చాలా హిస్టరీ అంతా వాళ్ళు ఎక్కడికక్కడ డాక్యుమెంటరీ ఉంది. మనం టైం తీసుకొని ఎక్కువ టైం తీసుకొని అసలు ఏది నుంచి ఎటు వెళ్ళిందో తెలియలేదు. జస్ట్ ఓవరాల్గా చూసి వచ్చామంటే. పిల్లలతో ఉన్నవాళ్ళు ఓకే నార్మల్గా చూడొచ్చు, కానీ అంటే ఇందులో 2 ప్రైజెస్ ఉన్నాయి. 2 బేసిక్ ఒకటి, ఇంకోటి ఇన్ఫర్మేటివ్ అని ఒకటి ఉంది. మేము అడ్వాన్స్డ్ తీసుకుని ఇన్ఫర్మేటివ్, అది కొంచెం ఎక్స్పెన్సివ్. అదేంటి అంటే అన్ని ప్లేసెస్కి యాక్సెస్ ఉంటుంది. పై వరకు కంప్లీట్ గా కింగ్ ఉండేవి, వాళ్ళ డైనింగ్ రూమ్స్ అన్ని చూడొచ్చు. సో నార్మల్ గా తీసుకున్న వాళ్ళు జస్ట్ బేసిక్ గా చూసి ఒక వ్యూ చూడడానికి పైకి రావాలి. జస్ట్ పైన ఉండే మ్యూజియం కి యాక్సెస్ ఉంటుంది, మిగిలిన యాక్సెస్ ఉంటాయి బేసిక్ అయితే. మేము దీనికోసం వెయిటింగ్. మళ్ళీ వర్షంలో బ్యూటిఫుల్ వ్యూ. సో నీర్ ఈ స్ట్రీట్స్ భలే ఉంటాయి విజయ్. నాకు ఇటలీ గుర్తొస్తుంది. నడుస్తూనే ఉన్నాం. స్ట్రీట్ షాపింగ్ అది. సో నీర్ కలెక్షన్. హలో, మల్టిపుల్ ఆప్షన్స్. ఇదంతా జస్ట్ సిటీ వ్యూ కదా. ఇంకా ఏవో కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి కొంచెం. ఇటు లెఫ్ట్ ఇలానా పెట్టేసా. లోపల వెళ్తే బ్రిడ్జ్ వస్తుందా? స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చా? మరి స్ట్రైట్ వెళ్దాం అయితే. రోమింగ్ ఇన్ యూరోప్ స్ట్రీట్స్, స్ట్రీట్ షాపింగ్ ఇన్ యూరోప్. ఫోర్ట్ నుంచి బయటకు వచ్చాక మనకు అంతా సిటీలో తిరుగుతూ ఉంటాం అనమాట లోపల. అండ్ వెళ్తూ ఉంటే మనకి షాపింగ్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మేము సోనీర్ తీసుకొని ఇంక వెళ్ళే దారిలో ఈ రెస్టారెంట్ దగ్గర ఈ ఫ్లవర్స్ కనిపించాయి. నాకు భలే అనిపించింది. సేమ్ ఆర్టిఫిషియల్లా ఉన్నాయి, అందుకే షూట్ చేశాను. ఇంకా ఫైనల్లీ ఐస్ క్రీమ్ షాప్ కూడా వెతుక్కొని ఐస్ క్రీమ్ తింటూ ఇంకా వాక్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు కంప్లీట్గా వాకేనండి ఇలాంటి ప్లేసెస్లో. ఎస్పెషల్లీ మనం చూడాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ బ్రిడ్జ్, రోడ్ దట్ ఏజ్. డీటూర్ బస్ అండి అది. డీటూర్ బస్. వావ్, వాట్ ఏ వ్యూ. భలే ఉంది బుజ్జి. అసలు వర్షం రాకపోతే ఆర్ఎంసీ హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వ్యూ కూడా బాగుంటుంది క్లియర్గా. యా, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ అనమాట. అది లాక్ బ్రిడ్జ్.
అండ్ ఇక్కడ మాకు ఒక తెలుగు కపుల్ కలిసారనమాట. వీళ్ళు ఇండియన్స్ బేసిక్గా, బట్ లండన్లోనే ఎప్పుడో సెటిల్ అయిపోయారు. మమ్మల్ని మేము మాట్లాడుకోవడం చూసి మా దగ్గరికి వచ్చి సో అన్ని డీటెయిల్స్ మాట్లాడి పిల్లల్ని పలకరించి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ వాక్ కోసం వచ్చారంట. అసలు ఆ క్లైమేట్ ప్లేసు ఆసమ్గా ఉంది. వర్షం లేకపోతే చాలా చాలా బాగుండేది. అండ్ ఈ బ్రిడ్జ్కి స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ టు విజిట్ అనమాట. అంటే చూడడానికి అందరూ ఇక్కడ లాక్స్ పెడతారు, కొనుక్కొని కూడా పెడతారనమాట. కార్డు పెడితే ఎక్కడ అవుతుంది రా బాబుజీ. మా ట్రిప్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆరామ్సే. కానీ రోజులాగే అయింది, టైం 5 అయింది. ఇక్కడ నుంచి మెగ్డీకి వెళ్దాం అనుకుంటున్నాం. మెగ్డీకి వెళ్ళి అన్న తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. బాగానే జరిగింది. ఎటొచ్చి ఒక్క ప్లేస్ మిస్ చేసాం, అదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. ఫుల్ వర్షం వస్తుంది, ఇంకా వేస్ట్లే అని చెప్పేసి ఏం చెప్పు స్టార్ట్ అయిపోయాం. మెగ్డీ హలో చెప్పు, ఫస్ట్ హలో చెప్పు. ఇంటికి వచ్చేసాము. టైం అయితే ఇప్పుడు 6 అవుతుంది అనమాట. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. అషమ్మ అక్కడ లంచ్ చేసాక కాసేపటికి పడుకుని పోయింది. ఇప్పుడు లేచేసింది. దక్షిత్ ఇప్పుడే పడుకున్నాడు ఇంటికి వచ్చే ముందు. ఒక 1/2 అవర్ అలా ఆగి లేపేస్తాను. అండ్ ఇప్పటి నుంచి ఫ్రీ టైం పడుకునేంత వరకు. అసలు బయట అయితే ఫుల్ వర్షం, చాలా బాగుంది క్లైమేట్. అండ్ ఇప్పుడు వేడిగా ఒక మంచి కాఫీ పెట్టుకొని నైట్కి నేను మార్నింగ్ అంటే అరౌండ్ 11-11:30 ఆ టైంకి టమాటో పప్పు చేశాను ఈరోజు. అంటే నైట్కి కూడా ఉంటుంది కదా పప్పు, అలా ఆ ప్లాన్తో చేశాను. నిన్నేమో చికెన్ కర్రీ చేసుకున్నాము. ఈరోజు ఇంకా కందిపప్పు ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి తెచ్చినవి. అందుకని టమాటో పప్పు చేసా. నైట్కి రైస్ పెట్టుకుంటే అయిపోద్ది. నైట్ అంటే మరీ నైట్ కాదు, 7-7:30కి తినేస్తాము. ఇంకా తినేసి పిల్లలతో కాసేపు స్పెండ్ చేస్తాం. ఈ గ్యాప్లో నేనైతే కాఫీ పెట్టుకుని తాగుతా. ఇంటికి ఫోన్స్ చేసుకోవడం అన్నీ ఈ టైంలో అనమాట. ఎవ్రీడే ఇదే స్కెడ్యూల్. రావడం, కాఫీ తాగడం, వేడిగా పిల్లలకి ఫుడ్ పెట్టేసుకోవడం, మేము తిన్నాం, తొందరగా పడుకోబెట్టినాము. ఎందుకంటే మధ్యలో లేచినా కొంచెం సఫిషియెంట్ టైం ఉంటుందని చెప్పేసి స్లీప్కి. అండ్ ఎస్, రేపు ఇంకొక ప్లేస్ ఉంది, అంటే ఆస్ట్రియా వేరే కంట్రీలో. ఇంకంతే, రేపు నైట్కి మళ్ళీ మ్యూనిక్ స్టార్ట్ అవుతాం. మ్యూనిక్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తాం అనమాట. సో అది ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎక్కడికి ఏంటనేది రేపటి వ్లాగ్స్లో చెప్తాను. సో నేనైతే జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను, పిల్లలు పడుకున్నారు కదా. సో ఇలా కాఫీ పెట్టేస్తా. చీర్స్. నేను చుట్టూ తులుకలా బాగానే ఉన్నావులే హీరోవి. అషమ్మ నువ్వు తాగేది కాదు. నుంచి క్యాప్ పెట్టుకున్నాను కదా, ఫ్లాట్గా అయిపోయింది. అషమ్మ, హౌ వాజ్ యువర్ డే టుడే? నువ్వు చెప్పు నాన్న. నాకేం తెలుసు డాడీ, కూర్చున్నాను, పడుకున్నాను, తిన్నాను, కాసేపు అరిచాను, అంతే అంట. దక్షిత్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా బుజ్జి, వాడి ఏజ్కి. అంటే అన్ని చూసుకుంటూ వాడికి తెలిసినవి అన్ని వాడు అన్ని రికగ్నైజ్ చేస్తున్నాడు. ట్రామ్ అయితే ట్రామ్, బస్ అయితే ఏదైతే ఏది వెళ్తుందో వాడికి తెలిసిన పేర్లు అన్ని చూసి దిస్ ఇస్ ట్రామ్, ఐసీ ట్రక్, ఐసీ అంబులెన్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు ఇప్పుడు వరకు ఈ 4 days లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న వాడు అలా. అంటే మనం చిన్న ట్రావెలింగ్స్ చేసినప్పుడు బానే ఉన్నాడు కదా, సో అది ధైర్యం. ఇప్పుడు వరకు 4 days లో ఇంత జర్నీ చేసాం. జర్నీలో కానీ బయట తిరిగినప్పుడు కానీ అస్సలు క్రాంకీ అవ్వలేదు. అండ్ ఫుడ్ కూడా మేము కొంచెం హెల్దీగా ఫ్రూట్స్ ఇలాంటివి, డేట్స్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తాం. సో అవి తింటూ ఆకలేసినప్పుడల్లా చాలా బాగా జరిగింది యాజ్ ఆఫ్ నో. అండ్ ఇద్దరు బాగా కోఆపరేట్ చేశారు. అషియమ్మ అయితే ఎప్పుడు పడుకోవాలప్పుడు ఆరామ్సే పడుకుంటుంది. తప్పు నో. అషియమ్మ హైఫై చెప్పు. హైఫై చెప్పు అమ్మకి. హైఫై నిన్న నేర్చుకున్న అషియమ్మ. నిన్న ఎక్కడో ఖాళీ కూర్చున్నప్పుడు రూమ్ లోనేమో హైఫై చెప్పడం నేర్పించాను. షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. అషియమ్మ షేక్ హ్యాండ్.
షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అందులో కనిపించట్లే. షేక్ హ్యాండ్. అలా కాదు, అప్పుడే అడగ తర్వాత సడన్ గా అడిగితే అప్పుడు. అషమ్మ షేక్ హ్యాండ్. నాన్న షేక్ హ్యాండ్ ఇది. షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ. కోటు నువ్వు దువ్వని దొరికితే తల్లు వేసుకుంటుంది. ముదురు పొచ్చకాయ అయిపోయింది అషియమ్మ. పొచ్చకాయ ఏంటమ్మా అలా అంటున్నాను. కొట్రా అమ్మని కొట్టారా. అమాయకుడు పాపం. అషమ్మ పొచ్చకాయ. కాఫీ నీకు కాదు. బ్లూబెర్రీస్ వేసావుగా ఇప్పుడే. కాఫీ నీ కాడిషియమ్మ. దక్షిత్ కూడా అలానే అంటాడు. అషిత ఏదైనా అల్లరి చేశారు అషియమ్మ అంటాడు. మమ్మల్ని చూసి నేర్చుకుంటాడు. డోంట్ క్రై. కార్లో ఎప్పుడైనా ఏడిస్తే అషియమ్మ డోంట్ క్రై అంటాడు. మీ అన్నయ్యకి నువ్వు చిట్టి చెల్లెలువా. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ రేపు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళాం. సో అది కూడా రేపటి వీడియోలో చూద్దరు కానీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.